వెల్కమ్ బ్యాక్ టు ఆర్ట్స్ మీడియా సోషల్ జస్టిస్. నేను మీ చంద్రశేఖర్ యాదవ్. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో నిన్న జరిగినటువంటి బీసీల రాజకీయ సమరభేరి ఏదైతే ఉందో ఆర్ట్స్ కళాశాల మైదానం హన్మకొండలో నిర్వహించినటువంటి సభ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న విడుదల చేసినటువంటి బీసీ కమిషన్ ఏదైతే ఉందో ఇట్లాంటి ప్రధానమైన అంశాలతో మాట్లాడడానికి మనతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ ఇంగ్లీష్ రీసెర్చ్ స్కాలర్ నిఖిల్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే నిఖిల్ గారు. నమస్తే చంద్రశేఖర్ గారు. మీరు ఇటీవల జరిగింది కదా, నిన్న తీన్మార్ మల్లన్న కానీ బీసీ జాతీయ అధ్యక్షుడు అయినటువంటి ఆర్ కృష్ణయ్య రాజ్యసభ సభ్యుడు కానీ వీళ్ళు నేతృత్వంలో హన్మకొండలో భారీగా 1,00,000 మందితోని బీసీల రాజకీయ సమరభేరి అనేది జరిగింది కదా, దీన్ని మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు నిఖిల్ గారు? రైట్ చంద్రశేఖర్ గారు. సో నిన్న ఏదైతే ఫిబ్రవరి 2వ తారీఖు ఆదివారం రోజున వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మైదానంలో బీసీ సమరభేరి అనే కార్యక్రమం జరిగింది. దాన్ని బీసీ యుద్ధభేరిగా బ్యానర్ ఐటమ్గా తీసుకొని చేయడం జరిగింది. అయితే మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే అసలు ఈరోజు జరుగుతున్న ఈ బీసీ ఉద్యమం కానీ బహుజన ఉద్యమానికి ఒక నేపథ్యం ఉన్నది, ఒక చారిత్రక నేపథ్యం ఉన్నది. మనందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమం అనేక దశలుగా జరిగిన తెలంగాణ ఉద్యమంలో మొదటి దశ, అదేవిధంగా మలిదశ ఉద్యమం జరిగింది. మలిదశ ఉద్యమం 1997లో మొదలైందండి. మనకి చరిత్రకారులు చెప్తున్నది ఏంటంటే 2001 తెరాస పార్టీ ఆవిర్భావంతో తెలంగాణ ఉద్యమం మొదలైంది అంటారు, కానీ 97లో తెలంగాణ ఉద్యమం మొదలైంది, మలిదశ తెలంగాణ ఉద్యమం. అది కూడా సూర్యాపేట వేదికగా తెలంగాణ మహాసభ అనే ఒక ఆర్గనైజేషన్తో, ఒక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమం మలిదశ ఉద్యమం మొదలైంది. అయితే ఆ మలిదశ ఉద్యమంలో ఏదైతే మొదలుపెట్టారో ఆ మలిదశ ఉద్యమం కేవలం భౌగోళిక తెలంగాణ కోసం కాదు, సామాజిక తెలంగాణ లక్ష్యంగా, సామాజిక తెలంగాణ ఇన్ ది సెన్స్ బీసీ ఎస్సీ ఎస్టీ మెజారిటీ ప్రజలు బహుజనులకు రాజ్యాధికారం అనే ఒక లక్ష్యం ప్రాతిపదికగా తెలంగాణ ఉద్యమం మొదలైంది. సో ఆ తెలంగాణ ఉద్యమం ఏదైతే 97లో మొదలైందో ఆ ఉద్యమం మొదలైందే కేవలం ఇక్కడ ఉన్న సామాజిక వర్గాలకు రాజ్యాధికారం కోసం. అది అనేక దశలుగా జరుగుతున్న సందర్భంలో అగ్రకులాలు ఏవైతే రాజకీయ ప్రధాన స్రవంతిలో ఉన్న రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఓవర్లాప్ చేస్తూ కేవలం తెలంగాణ ఉద్యమాన్ని భౌగోళిక తెలంగాణ ఉద్యమం వైపే నడిపించారు. అక్కడి వరకే దాన్ని లిమిట్ చేశారు. అది ఒక మేజర్ ప్రాబ్లం, మేజర్ డ్రాబ్యాక్. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉద్యమమే అది బీసీ ఉద్యమం, అది బహుజన ఉద్యమం, బహుజన రాజ్యాధికారం కోసం జరిగిన ఉద్యమం. అందుకే మనకి చరిత్రలోకి వెళ్తే 2014 వరకు ఉద్యమం జరిగింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించగానే మరో ఉద్యమం మొదలైంది. అదేమిటంటే సామాజిక తెలంగాణ, బీసీ ఎస్సీ ఎస్టీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా సామాజిక తెలంగాణ ఉద్యమం మొదలైంది. సో ఎందుకని 2014లో వెంటనే తెలంగాణ ఆవిర్భవించగానే ఈ ఉద్యమం మొదలైందంటే తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష ఏదైతే ఉందో 97లో మొదలైన ఉద్యమం ఏ ప్రాతిపదికన మొదలైంది అంటే బహుజన రాజ్యాధికారం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తే తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీలకు రాజ్యాధికారం వస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో రాజ్యాధికారానికి దూరంగా ఉంటున్న ఈ వర్గాలు ఏవైతే 2 వర్గాలు రెడ్డి చౌదరి వర్గం, కమ్మ వర్గం ఉందో ఆంధ్ర వర్గాలు, అవే రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నాయి. అదే మన తెలంగాణ మనకు వస్తే 90% ప్రజలు ఇక్కడ ఉన్నది బీసీ ఎస్సీ ఎస్టీలు 90% ప్రజలుగా ఉన్నారు. వీరు రాజ్యాధికారంలోకి రావడానికి ఆస్కారం ఉంటుందన్న ప్రాతిపదికన తెలంగాణ ఉద్యమం మొదలైంది. మీకు గుర్తుంటే చంద్రశేఖర్ గారు, నేను కొంత హిస్టరీ బ్యాక్కి వెళ్తే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ సమయంలో దళిత ముఖ్యమంత్రి అన్నారు. ఎగ్జాక్ట్లీ, దళిత ముఖ్యమంత్రి, దళితులకే ఇస్తాను, నేను కాపల కుక్క లెక్క ఉంటాను, తెలంగాణ రావడమే నా లక్ష్యము, తెలంగాణలో వచ్చిన తర్వాత మొట్టమొదటిగా దళితులకే రాజ్యాధికారం ఇస్తాను, దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది నిఖిల్ గారు. దాన్ని మరి మీరు ఏ కోణంగా చూస్తారు? తెలంగాణ వచ్చి దాదాపు 10 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. రైట్. సో నేను అక్కడికే వస్తున్నా. సో ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే అసలు కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, రైట్? కేసీఆర్ గారు వెల్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఎగ్జాక్ట్లీ. సో ఆయన దళిత ముఖ్యమంత్రి అని ఎందుకు అన్నాడు అని మీకు అర్థం చేసుకోగలిగితే దాని వెనుకున్న కాంటెక్స్ట్ అర్థమవుతుంది. 97 నుంచి నేను ఇందాక చెప్పింది సూర్యాపేట వేదికగా తెలంగాణ మహాసభ ఏదైతే వాళ్ళ ఎజెండా అంశం ఏమిటంటే సామాజిక తెలంగాణ,
ఇది భౌగోళిక తెలంగాణ కాదు, సామాజిక తెలంగాణ నిర్మాణం జరగాలి, సామాజిక తెలంగాణ ఏర్పడాలి. సామాజిక తెలంగాణ అంటేనే బీసీ ఎస్సీ ఎస్టీలకు రాజ్యాధికారం, బీసీ ఎస్సీ ఎస్టీలకు రాజ్యాధికారం, ఇక్కడ ఉన్న బహుజనులకు రాజ్యాధికారం సామాజిక తెలంగాణ అంటే. ఎగ్జాక్ట్లీ. సో ఈ అంశాన్ని ఎప్పుడైతే వీళ్ళు ఓవర్లాప్ చేసి కేవలం భౌగోళిక తెలంగాణ అన్నారో, ఎప్పుడైతే 2001లో తెరాస పార్టీ ఏర్పడిందో తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో, అక్కడ కూడా ఒక 2 పాయాలుగా తెలంగాణ ఉద్యమం చీలిపోయింది. ఏ రకంగా చీలిపోయింది 2 పాయలుగా? ఒక సైడు కేసీఆర్ గారి నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భౌగోళిక తెలంగాణ అంటుంటే, రెండవ పక్కన సామాజిక శక్తులు, ఇక్కడ ఉన్న సామాజిక శక్తులు 97లో ఏదైతే మనం ఇందాక మాట్లాడుకున్నామో సామాజిక తెలంగాణ అని, తెలంగాణ మహాసభ నుంచి, అది ఎవరి నాయకత్వంలో జరిగింది అంటే మనకి మారోజు వీరన్న గారి నాయకత్వంలో జరిగింది. మారోజు వీరన్న గారు లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి బయటికి వచ్చినాక జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత జరిగిన సభ కదా, మొట్టమొదటి సభ అనుకుంటా. ఐ థింక్ అదే తెలంగాణ మలిదశ ఉద్యమానికి మొట్టమొదటి సభ. ఆయన బయటికి వచ్చింది కూడా బహుజన తెలంగాణ, బహుజనులకు రాజ్యాధికారం అనే ఒక అంబేద్కర్ మార్క్స్ సిద్ధాంతాన్ని మేళవించి తీసుకొచ్చిన అంశం అది. సో 97 నుంచి ఈ ఆకాంక్ష ఉంది, 97 నుంచి ప్రజలు ఇది కోరుకుంటున్నారు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ చాలా తెలివిగా ఏం చేసిందంటే, సిద్ధాంతాలు రాద్ధాంతాలు లేని తెలంగాణ, ఎప్పుడైతే మనం బహుజన తెలంగాణ, సామాజిక తెలంగాణ అని సామాజిక వర్గాలు అడుగుతున్నాయో, అప్పుడు వెంటనే అటు నుంచి వచ్చిన కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, సిద్ధాంతాలు రాద్ధాంతాలు లేని తెలంగాణ, భౌగోళిక తెలంగాణ ఏర్పడమే తెలంగాణ ప్రజలందరి లక్ష్యం అనే దగ్గరికి తీసుకొచ్చి ఆపారు. సో ఆ టైంలో ఉన్న మేధావులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ లాంటి వాళ్ళు కూడా చెప్పిన మాట ఏంటంటే, ముందైతే తెలంగాణ రానివ్వండి, తెలంగాణ మనకు రాని, మనం వచ్చిన తర్వాత ఏ రకంగా ఉందాము అనే ఆలోచనతోనే మేధావులు కానీ, ప్రొఫెసర్లు కానీ, ఇతర నాయకులే కానీ ఆలోచించడం జరిగిందని మీ వాదన. అయితే అన్నారు. సో ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక మిగిలిన వాళ్ళు కూడా తెలంగాణ అంశం అనేసరికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాత్రమే తెలంగాణ వచ్చిన తర్వాత చూద్దాం. అప్పటికి కూడా ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు లాంటి వాళ్ళు, లేదంటే మన డిఎస్పి విశారదన్ మహారాజ్ గారు లాంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా తెలంగాణ రాష్ట్రం రావడం కాదు, తెలంగాణ రాష్ట్రం బహుజనులకు న్యాయం జరగాలి. అదేవిధంగా మనకి ప్రొఫెసర్ సింహాద్రి గారు చాలా క్లియర్గా చాలా సందర్భాల్లో అదే వేదికల మీద, తెలంగాణ ఉద్యమ వేదికల మీద, తెలంగాణ రాష్ట్రం వస్తే ఎవరి చేతుల్లోకి వెళ్తుంది, మనం చరిత్ర చూస్తే అంబేద్కర్ గారు 1950కి ముందు స్వతంత్ర ఉద్యమంలో భారతదేశానికి స్వాతంత్రం రావడం కాదు, భారతదేశానికి స్వాతంత్రం వస్తే తెల్లదొరల చేతుల్లో నుంచి పోయి నల్లదొరల చేతుల్లోకి వస్తుంది భారతదేశ స్వాతంత్రం, రాజ్యాధికారం అన్నారు. అదే అంశాన్ని ఈ కింద సామాజిక వర్గాల నుంచి వచ్చిన ఒక ప్రొఫెసర్ సింహాద్రి గారు కావచ్చు, ఒక విశారదన్ గారు కావచ్చు, ఒక మందకృష్ణ మాదిగ గారు కావచ్చు, అడిగింది ఏంటంటే, సామాజిక తెలంగాణ, ఎవరి తెలంగాణ ఇది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఎవరి తెలంగాణ అన్న అంశాన్ని అడగడం జరిగింది ఆ సందర్భంలో. సో ఆ నేపథ్యం నుంచి దళిత ముఖ్యమంత్రి అనేది తెర మీదకి వచ్చింది. వీళ్ళు బహుజనులు వీళ్ళు ఈ రకంగా తెలంగాణ ఎవరి చేతిలో ఉంటుందని అన్నప్పుడు ఏంటంటే, ఇట్లాంటి తెలంగాణ కౌంటర్ చేయడం కోసం టీఆర్ఎస్ పార్టీ నుంచి దళిత ముఖ్యమంత్రి అనేది వచ్చింది. సో తెలంగాణ వచ్చిన తర్వాత ఇందాక చెప్పాను కదా, 2014లో వెంటనే సామాజిక తెలంగాణ ఉద్యమం ఎందుకు మొదలైంది తెలంగాణ గడ్డ మీద అంటే, తెలంగాణ వచ్చింది కానీ దళితుల్ని ముఖ్యమంత్రి చేయలేదు, తెలంగాణ వచ్చింది కానీ వాళ్ళు అనుకున్న సామాజిక తెలంగాణ కాదు ఇది, మళ్ళీ అగ్రకులాల చేతికి పోయింది. ఆ రోజు కమ్మ రెడ్డి చేతుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ రోజు రెడ్డి వెలమ చేతుల్లో ఉంది కనుక సామాజిక తెలంగాణ వచ్చింది. సామాజిక తెలంగాణ అంశం మీద మరో ఉద్యమం మొదలైంది 2014లోనే. సో ఆ ఉద్యమంలో మనం చూస్తే 2014 నుంచి కూడా ఈ సంఘర్షణ జరుగుతూనే ఉంది. అనేక వేదికల నుంచి బహుజన రాజ్యాధికారం అని చెప్పి ఒక చర్చ బలంగా ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో జరిగింది. నిఖిల్ గారు, ఇప్పుడు తెలంగాణ దాదాపు ఒక 15 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. వచ్చిన తెలంగాణలో సామాజిక తెలంగాణ అయిందంటారా, కాలేదంటారా? అంటే సామాజిక తెలంగాణ అంటే ఏంటి డెఫినేషన్ అని ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఆ డెఫినేషన్ జరిగిందా జరగలేదా అనేది మనకి కళ్ళ ముందు కనిపిస్తున్నది. ఇప్పుడు సామాజిక తెలంగాణ అంటే ఏంటి, ఎవరి జనాభా ఎంతో వారికి వాటా రావడమే. ఇప్పుడు ప్రపంచ చరిత్రలో ఏ ఉద్యమాలు ఏ పోరాటాలు చేసినా దేనికోసం జరిగిందంటే అవన్నీ వాటాల కొట్లాట. ఇప్పుడు మనం ఆర్థిక సమానత్వం కావాలంటాం, మనం వెస్ట్రన్ సైడ్ చూస్తే వెస్ట్రన్ మూమెంట్స్ అన్నీ కూడా ఎకనామిక్ ఈక్వాలిటీ అంటాం, రైట్? సో భారతదేశం దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ ఒక భిన్నమైన వ్యవస్థ ఉంది, అది కుల వ్యవస్థ. ఈరోజు నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, కులం అనేది వాస్తవం, కులం అనేది యథార్థం. సో ఈ కుల వ్యవస్థ కలిగిన సమాజంలో సామాజిక అంటరాలు ఉన్నాయి కనుక
సామాజిక అంతరాలు పోయి సమానత్వం రావడమే సామాజిక న్యాయం, ఎవరి వాటా వారు పంచుకోవడమే సామాజిక న్యాయం. మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి వస్తున్నాను నేను. సామాజిక తెలంగాణ ఏర్పడిందా అని మీరు అడిగారు కదా. సో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 119 సీట్లు ఉన్నాయి, అసెంబ్లీ సీట్లు. రైట్. సో 119 సీట్లలో ఎవరి జనాభా దామాషాన వారికి సీట్లు వచ్చి ఉంటే సామాజిక తెలంగాణ ఏర్పడినట్టే. ఏర్పడిందా ఏర్పడలేదా అనేది, అది జరిగిందా జరగలేదా అనేది మీ ఛానల్ వీక్షిస్తున్న ప్రజలకు వదిలేస్తున్నాను, మీకు వదిలేస్తున్నాను. ఇంతకన్నా ఇంకా మనం చర్చించాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు దానికోసం ఉద్యమాలు జరుగుతున్నాయి. అనేక మంది అనేక రకాలుగా ఉద్యమాలు చేస్తున్నారు. తీన్మార్ మల్లన్న గారు కూడా తన రాజకీయ ప్రస్థానాన్ని మనం చూస్తే ఆయన మొదలుపెట్టిందే బహుజన రాజ్యాధికారం అనే అంశం మీద మొదలైంది. సో మీకు ఇంకా కొద్దిగా చరిత్రను మనం వెనక్కి వెళ్తే 90లలో మనకి ఆఫ్టర్ పోస్ట్ నక్సల్బరీ ఉద్యమాన్ని చూస్తే ఇక్కడ బహుజన ఉద్యమం మొదలైంది. కాంచీరామ్ గారి నాయకత్వంలోని బీఎస్పీ తెలుగు రాష్ట్రానికి, ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి రావడం జరిగింది. ఆ రోజున్న బొజ్జా తారకం గారి నాయకత్వంలో, ఆ రోజున్న కత్తి పద్మారావు గారి నాయకత్వంలో, అదేవిధంగా ఇంకా మిగిలిన నాయకుల నాయకత్వంలో ఈ బీఎస్పీ మూమెంట్ అనేది రావడం జరిగింది. బీఎస్పీ మెయిన్ ఆర్గ్యుమెంట్ ఏంటి? మా ఓట్లు మాకే, మా సీట్లు మాకే. సో ఈ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో, ఈ రాజకీయ చైతన్యం, బీఎస్పీ కల్పించిన రాజకీయ చైతన్యం ఇక్కడ ఉన్న బహుజనులను రాజ్యాధికారం దిశగా తీసుకెళ్ళే క్రమంలో తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ ఉద్యమం వచ్చేసరికి ఈ సామాజిక ఉద్యమాలు అనేవి కొంత నీరుగారి అంతా కూడా తెలంగాణ ఉద్యమం వైపు వెళ్ళడం జరిగింది. కానీ తెలంగాణ ఉద్యమం వైపు వెళ్ళినా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సామాజిక తెలంగాణగా రావాలని మాత్రమే కోరుకున్నారు. అందుకే మనకి ఒకసారి మీరు ఉద్యమ చరిత్ర చూస్తే అనేక సందర్భాల్లో ఉద్యమంలో అనేక వేదికల మీద మనం ఆర్టికల్ 3 గురించి మాట్లాడాం. అవును, రైట్. అంబేద్కర్ గురించి కోట్ చేశారు. కేసీఆర్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే మిగిలిన వాళ్ళందరూ కూడా ఆర్టికల్ 3 గురించి కోట్ చేశారు. అసలు అంబేద్కర్ గారు ఏం చెప్పారు? ఆర్టికల్ 3 ఏం చెప్తుంది? చిన్న రాష్ట్రాలు ఏర్పడవచ్చు, దానికి పార్లమెంటరీ ప్రక్రియ ఏంటో చెప్తుంది. అంత మాత్రమే కాకుండా అంబేద్కర్ గారు పార్టీషన్ ఆఫ్ కాశ్మీర్లో ఆయన ఈ అంశాలని చెప్పడం జరిగింది. ఏంటంటే చిన్న రాష్ట్రాలు ఏర్పడితే బహుజన రాజ్యం ఈజీగా వస్తుంది, బహుజన రాజ్యం రావడానికి సులువు అవుతుంది, కింద కులాలు రాజ్యాధికారంలోకి వెళ్తాయి అని చెప్పడం జరిగింది. సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నిన్న జరిగిన బీసీ మీటింగ్ ఉంది చూసారా? అవును, దానికంతా నేపథ్యంలో జరిగినటువంటి బీసీ మీటింగ్, దానికంతా నేపథ్యం 97 నుంచి మొదలుపెట్టి మనం ఇవాళ 2025కి వచ్చాం. అంటే చరిత్ర ఇంత ఉంది. తెలంగాణలో సామాజిక ఉద్యమాల చరిత్ర ఇంత ఉంది. నేను ఇంకా కొంచెం ముందుకెళ్తే నేను మన ప్రేక్షకులకు తెలియాలి ఈ అంశాలు అని చెప్పి, వాస్తవం తెలియాలని చెప్పి చెప్తున్నాను. మనకు కారంచేడు ఇన్సిడెంట్ జరిగింది, రైట్? కారంచేడు ఇన్సిడెంట్ ఆంధ్రలో జరిగింది అక్కడ. కానీ అక్కడ దళితుల పక్షాన దళితులు పోరాడుతుంటే ఆ దళితులకు నాయకత్వం వహించిన దళితులు తెలంగాణ నుంచి ఉన్నారు. తెలంగాణ దళితులు ఆంధ్రాలో జరిగిన అంటే ఆ చైతన్యం చూడండి, ఆ కుల స్పృహ, ఆ చైతన్యం, ఆ ఆత్మగౌరవం అనే చైతన్యాన్ని ఇక్కడ తెలంగాణ ప్రజలు, తెలంగాణ కింద వర్గాలు ఎప్పటి నుంచో ప్రదర్శిస్తున్నాయి. సో ఈ చరిత్ర నేపథ్యం నుంచి చూస్తేనే మనకి నిన్న జరిగిన బీసీ మీటింగ్ మనకు కనబడుతుంది. అండ్ నేను ఇందాక చెప్పిన అంశం ఉంది చూసారా, బీఎస్పీ మూమెంట్. బీఎస్పీ మూమెంట్ ఆంధ్రప్రదేశ్కి వచ్చి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే మనకి ఈ యొక్క సామాజిక రాజ్యాధికారం, సామాజిక వర్గాలకు రాజ్యాధికారం ఉన్నదో, జింకానా గ్రౌండ్స్లో మీటింగ్ జరిగిందండి 90లలో కాంచీరామ్ గారి నాయకత్వంలో. ఆ రోజు ఉన్న ప్రధాన స్రవంతిలో ఉన్న మీడియా ఛానళ్ళు, మీడియా పేపర్లలో వచ్చిన హెడ్లైన్స్ ఏంటంటే జింకానా గ్రౌండ్స్ మొత్తం కూడా ఆకాశమే నేల ఈనిందా అన్నంతగా జనం వచ్చారు అని వచ్చింది. అండ్ ఇంకా కూడా మనం చూస్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎవరైతే అధికారంలో ఉన్నారో ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడానికి ముందుకొచ్చారు. అంటే చూడండి, అప్పటికే 90లలో నేను చెప్తుంది ఈ మాట. ఇంకా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం మలిదశ ఉద్యమం మొదలు కాకముందే ఇక్కడ సామాజిక చైతన్యం ఉంది, సామాజిక ఉద్యమం ఉంది. సో ఆ ఉద్యమం నుంచి, బీఎస్పీ ఉద్యమం నుంచి, ఆ కాంచీరామ్ ఉద్యమం నుంచి చైతన్యం తీసుకున్న ఇక్కడున్న బీసీ ఎస్సీ ఎస్టీలు ఎప్పటి నుంచో ఇక్కడ సామాజిక న్యాయం జరగాలి, ఇక్కడ బహుజన రాజ్యం రావాలి అని చెప్పి పోరాడుతున్నారు. సో ఇవన్నిటి నేపథ్యంలో నిన్న జరిగిన మీటింగ్ చూడాలి. సో నిన్న జరిగిన మీటింగ్ ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న గారు ఎఫిషియెంట్ లీడర్, దాంట్లో ఎటువంటి రెండో అభిప్రాయం ఎవరికి అవసరం లేదు. అయితే ఇక్కడ ఉద్యమం ఉంది. ఏ ఉద్యమానికైనా కూడా మనకి ఏం కావాలంటే ఒక 3 అంశాలు కావాలండి.
ఒకటి సైద్ధాంతిక పునాది కావాలి, రెండవది ఆ యొక్క నీడ్ అనేది జనానికి ఉండాలి. నీకు సైద్ధాంతిక పునాది ఉన్నా కూడా జనం దానికి అవసరం ఉండాలి, జనానికి అవసరం ఉండాలి అది. మూడవది ఏంటంటే ఒక నాయకత్వం కావాలి. సో ఇందాక చెప్పిన మూడిట్లలో రెండు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఒకటి సైద్ధాంతిక పునాది, కాంశీరామ్ గారు అంబేద్కర్ గారు ఇచ్చిన భావజాలం ఉంది ఇక్కడ తెలంగాణలో. ఇక రెండవది ఇక్కడ ప్రజలు కూడా కోరుకుంటున్నారు, కానీ ఈ కోరుకుంటున్న ప్రజలకు ఈ సిద్ధాంతానికి ఒక నాయకుడు కావాలి. ఆ నాయకత్వం అనేది లేదంటారు మీరు? ఆ నాయకత్వం ఇప్పటివరకు లేదు. ఇప్పుడు జనం కూడా స్పృహలోకి వచ్చారు అండ్ నాయకత్వం కూడా ముందుకు వస్తుంది ఆ దిశగా. మీరు ఇందాక అన్న దాని ప్రకారం. ఓకే నిఖిల్ గారు, ఇదంతా క్లియర్ కట్గా మీరు చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ బీసీ జనగణన కులగణన ఇట్లా చేస్తామని చెప్పేసి అంటున్నారు. మరి లక్షలాదిగా జనం తరలి వచ్చేలా బీసీ రాజకీయ యుద్ధ బేరి అని చెప్పేసి నిన్న ఏదైతే హన్మకొండ జిల్లాలో జరిగిందో, ఇప్పుడు అంటే ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బీసీలకు సముచిత న్యాయం కల్పిస్తాము, బీసీ రిజర్వేషన్ కానీ బీసీ జనగణన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలని పోతా ఉన్నారు. ఇలా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయమే కానీ రాజకీయ వాటాగానే కానీ ఇంకా ఇతర అంశాలు ప్రతి ఒక్క ఏ అంశం తీసుకున్నా కూడా బీసీలకి రాజ్యాధికారం అనేది ఇప్పట్లో వచ్చే అవకాశాలనే రావచ్చా రాకపోవచ్చునా? రైట్. సో దీంట్లో రెండు ప్రశ్నలు ఉన్నాయి మీ దాంట్లో. ఒకటి బీసీ కులగణన. అయితే బీసీ కులగణన అనేది ఒక ప్రజాస్వామిక హక్కు ప్రజలందరిది. కులగణన అంటే ఎవరి జనాభా ఎంతో లెక్కించడం. ఇవాళ ప్రతి చెట్టుకి పుట్టకి జంతువుకి చిన్న చీమలకు కూడా ఈ పురుగులు పుక్కులు ఎన్నున్నాయని కూడా లెక్క వస్తుంది. సో బీసీల లెక్క మాత్రం ఎందుకు తేల్చొద్దు? ఖచ్చితంగా బీసీల లెక్క తేల్చాల్సిందే. ఆ లెక్క ప్రకారమే ఆ జనాభా ఎంత ఉందని తెలిస్తే ఆ జనాభాకి ఎంత వాటా రావాలో అంత వస్తుంది. సో ఖచ్చితంగా బీసీల జనాభా తేలాల్సిందే. బీసీల జనాభా కూడా నిన్న రిపోర్ట్ ఇచ్చినట్టుంది ప్రభుత్వం. నిన్న ఈవినింగ్ మనకు బీసీ కమిషన్ నుంచి వచ్చినటువంటి అది వెలువడింది. యా రైట్. దాన్ని ఏ రకంగా చూస్తున్నారు మీరు? నిన్న బీసీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన February 2కు రిలీజ్ చేస్తాం, దాని తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు కూడా మేము తీసుకురాబోతాం, దీని లెక్క ప్రకారం బీసీ జనగణన ప్రకారం తీసుకొస్తామని చెప్పడం జరుగుతుంది. మీరు దీన్ని ఏ రకంగా చూస్తున్నారు? బీసీ జనగణన చేశామంటున్నారు. గతంలో సమగ్ర కుటుంబ సర్వే చేసింది గత ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాగానే మొట్టమొదటిగా చేసినటువంటి కార్యక్రమం ఇదే అనుకుంటా నిఖిల్ గారు. యా రైట్. వాళ్ళు ఒక పాలసీ పరంగా వెళ్ళింది అయితే ఈ జనగణనే అనుకుంటా నాకు తెలిసి. రేవంత్ రెడ్డి గారి సర్కారు వెళ్ళింది ఈ అంశంలోనే ఒక పాలసీ మ్యాటర్గా తీసుకొని వెళ్ళారు. వాళ్ళు పూర్తి చేశానని చెప్తున్నారు. దాంట్లో కూడా ల్యాబ్స్ ఉన్నాయి, అంటే మొత్తం జనాభా కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయలేదని చెప్పి ప్రభుత్వమే చెప్తుంది. రైట్. 97% ఏమో జనాభా పార్టిసిపేట్ చేసింది అని చెప్తుంది. అండ్ వాళ్ళు జనాభా లెక్కలు కూడా ఇచ్చారు. ఇది 47% ఐ థింక్ సో. రైట్. 46.25% బీసీ ఇదే ఉందని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. 46.25. అయితే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే గత ప్రభుత్వం 50% పైగా ఇచ్చింది. గత ప్రభుత్వంలో చేసిన లెక్కలు ఏవైతే ఉందో సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల జనాభా 50% మించి చూపించింది. సో ఈ 10 ఏళ్లలో 46%, అంటే మీకు అండ్ యావరేజ్గా ఒక 10% జనాభా తగ్గినట్టు చూపిస్తుంది ఇక్కడ. ఎగ్జాక్ట్లీ. రైట్. అంటే బీసీలు ఒక 20 లక్షల మంది జనాభా మరి మాయమైపోయింది తెలంగాణలో. అది ఎలా మాయమైపోయింది, ఎందుకు మాయమైపోయింది అనేది ఇప్పుడు గత ప్రభుత్వంలో తెలంగాణ వచ్చినప్పుడు సకల జనుల కుటుంబ సర్వే అని చెప్పేసి సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అందులో 50 పైన చూపించారని మీరు అంటున్నారు. మరి ఇప్పుడు 10 సంవత్సరాల జనాభా తగ్గుతుందా పెరుగుతుందా? అదే ఎంతో కొంత పెరిగి ఉండాలి కదా. ఇప్పుడు 50 పైన ఉంటే 52, 53, 55 కావాల్సి ఉంటుంది కదా. అంటే ఇప్పుడు 10%, 12% అయితే చనిపోయేవారు కానీ తగ్గేది ఉండదు కదా. మరి ఇది ఎక్కడ జరిగిందంటారు ఈ అన్యాయం? ఇప్పుడు అదేవిధంగా బీసీలది 50% పైన చూపించినటువంటి గత ప్రభుత్వంలో సమగ్ర కుటుంబ సర్వేలో ఇప్పుడు మరి ఇంకా అగ్రవర్ణాలు అయినటువంటి ఓసీలకు కానీ SC STలది కానీ వాళ్ళది ఏమైనా పెరిగిందా తగ్గిందా? ఏ రకంగా చూడొచ్చు నిన్నటి కమిషన్ సర్వే రిపోర్ట్ ప్రకారం? రైట్. సో ఫస్ట్ బీసీల దగ్గరకు వస్తే 50% పైబడి చూపించిన గత సర్వేకి ఇప్పటికీ మనకి ఎంత తేడా కనిపిస్తుందో చూపిస్తున్నారు. 20 లక్షల మంది జనాభా మరి తెలంగాణలో మాయమైపోయారు. గతంలో ఆంధ్రప్రదేశ్లో చెప్పారు కదా స్త్రీలు మాయమైపోతున్నారు, జనం మాయమైపోతున్నారు అని చెప్పి.
మరి ఇక్కడ కూడా అదే జరిగిందా, లేదంటే నిజంగా తెలంగాణలో డెత్ రేట్ అంతుందా బీసీలది అనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్. అంటే ఆర్టీఐ ద్వారా మీరు నేను వెళ్ళి ఆర్టీఐ వేసి ప్రభుత్వం దగ్గర ఎంతమంది చనిపోయారయ్యా బీసీలు అని చెప్పి తెలుసుకోవాలి. అంటే 20% మంది బీసీలు చచ్చిపోతారు 10 ఏళ్లలో. మీరు ఇందాక అడిగిన దాంట్లో ఓసీలు అగ్రకులాలు 8% అని చెప్పి గత ప్రభుత్వం చెప్తే ఇప్పుడు 16%, అంటే డబల్ అయింది. అంటే అక్కడేమో బర్త్ రేట్ పెరిగింది, ఇక్కడ డెత్ రేట్. ఎలా అంటే ఈ ప్రభుత్వం మనకు సరైన పోషకాహారాలు ఇవ్వక మనం చనిపోతున్నామా, అంటే అసలు ఎలా చనిపోతున్నాం, ఎందుకు చనిపోతున్నారు, ఎలా పోతుంది. అయితే ఇక్కడ ఒక కుట్ర కోణం ఏముందంటే మనం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. డెఫినెట్లీ అది ఈడబ్ల్యూఎస్ అనేది చాలా అన్యాయం జరుగుతుంది, అందరికి తెలిసిన విషయం. బీసీలకు ముఖ్యంగా చాలా అన్యాయం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే అగ్రకులాలు 10% ఉన్నాయి అని ఒక ఆన్ అండ్ యావరేజ్గా మనం అనుకుంటే 10%కి 10% రిజర్వేషన్ ఎలా ఇస్తారు. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అనేది ఆర్థిక వెసులుబాటు కోసం ఇచ్చేది, ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళ కోసం ఇచ్చేది. ఒకవేళ 10% జనాభా ఉంటే 10%కి 10% ఆర్థికంగా వెనకబడే ఉన్నారా అని మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఏం చేసిందంటే అయ్యా మేము 10% లేవు 16% ఉన్నాం, 16% ఉన్న వాళ్ళకి 10% ఇస్తున్నాం, 10% మా దాంట్లో పేదవాళ్ళు ఉన్నారు 16% ఉంటే, కాబట్టి 10%కి 10% ఇచ్చుకోవట్లేదు మేము. 16% ఉన్న వాళ్ళలో 6% ఆర్థికంగా ముందుకున్నారు, 10% మాత్రం వెనకబడి ఉన్నారు కనుక ఈడబ్ల్యూఎస్ ఇస్తున్నాం, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఎకనామికల్లీ బ్యాక్గ్రౌండ్ మీదే ఇస్తున్నాం అని చెప్పి వాళ్ళు జస్టిఫై చేసుకోవడానికి ఇచ్చినట్టుగా ఉంది. ఇప్పుడు ఆన్ అండ్ యావరేజ్గా నిన్న ఇంకొక అంశం చూసుకున్నట్టయితే మనకు ముస్లిం మైనార్టీలు ఏదైతే ఉన్నారో వాళ్ళను బీసీఈలోకి చూసినటువంటి ముస్లింలు ఇట్లా 10% ఉన్నారని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఓసీ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇంకొక 2%, అంటే వాళ్ళకు 12% యాజ్గా ఉన్నారు అని చెప్పేసి నిన్న ఎవరైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారో వారు చెప్పడం జరిగింది. మరి దీన్ని ఏ రకంగా చూస్తున్నారు మీకు? రైట్, అదే అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే సరే బీసీఈ కేటగిరీ కింద ముస్లింలు ఎంతమంది ఉన్నారు ఏంటనేది కొద్దిగా పక్కకు పెడితే మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు జనరల్గా చెప్పింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఇందాక మనం మాట్లాడుకున్నట్టే బహుజనుల జనాభా ఎక్కువ, అందులో బీసీల జనాభా ఎక్కువ, 50 నుంచి 60% పైబడి బీసీలు ఉన్నారు అని చెప్పారు. సో 60% ఉన్నవాడు 50% కన్నా రావాలి, రైట్? అంటే 10% పోయినా కూడా. కానీ 60% ఉన్నవాడు ఆన్ అండ్ యావరేజ్గా 46%, 45%, 40% వచ్చాడంటే ఈ 20 లక్షల మంది ఎక్కడ పోయారయ్యా, మా ప్రజలు ఎలా చనిపోయారని అడుగుతున్నాం మేము. ఎలా చనిపోయారు, ఏమైపోయారంటే ఇక్కడ రాజకీయ వాటా. ఇక్కడ ఇంకొక కుట్ర కూడా ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఒక డిక్లరేషన్ ఇచ్చింది, బీసీ డిక్లరేషన్, రైట్? వాళ్ళు అప్పుడు ఆ సమయంలో చెప్పింది ఏంటి, గ్రామ పంచాయతీలలో అదేవిధంగా లోకల్ బాడీస్లలో 42%, రైట్, 42% రిజర్వేషన్ ఇస్తాం పంచాయతీలలో అన్నారు. సో 42% ఎప్పుడు ఇస్తారు? 50% ఉంటే 42% ఇస్తారు. కానీ ఇప్పుడు 46% ఉంటే 42% ఇచ్చారనుకోండి, కోర్టులు ఒప్పుకోవు, వెంటనే కొట్టేస్తాయి కోర్టు. ఎగ్జాక్ట్లీ, రైట్? మనం ఇప్పుడు బీహార్లో చూసాం, బీహార్లో కులగన్న జరిగిన తర్వాత కోర్టులకు వెళ్తే అడ్డంగా కొట్టేసింది. రేపు పొద్దున వీళ్ళు ఇక్కడ చేయబోయేది కూడా అది. సరే, మనం వాళ్ళు ఏం చేశారు, ఎలా చేశారు అనేది ఒక సేపు పక్కకు పెడితే 46% ఉన్నారని వాళ్ళే చెప్తున్నారు కదా ఆన్ అండ్ యావరేజ్గా బీసీ జనాభా. మీరన్న 42% ఇస్తారా, ఇవ్వరా? ఇవ్వడమే కాదు, న్యాయపరమైన చిక్కులు రాకుండా చూసుకోరా అని మాత్రం అడుగుతున్నాం. మీకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉందా లేదా? లేకపోతే బీసీలు ఎలా తెచ్చుకోవాలో వాళ్ళు తెచ్చుకుంటారు. మీరే అన్నారు కదా నిన్న మీటింగ్ జరిగింది, అవును, బీసీలు రాజ్యాధికారం వైపు వెళ్తారా అంటే, మీరు రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయకపోతే వారు తెచ్చుకుంటారు దాన్ని. అదేవిధంగా ఈ యొక్క కమిషన్లో కూడా మనకు ఇప్పుడు మాట్లాడుకుంటే ప్రధాన కమిషన్ మీద ఇప్పుడు బీసీ అయిపోయింది, ఓసీ అయిపోయింది, ఎస్సీ ఎస్టీలది పర్సంటేజ్ వాళ్ళది పెరిగిందా తగ్గిందా, ఎంతవరకు ఉన్నారో అంతవరకే ఉందా? నిన్నటి దాంట్లో కొంతమేరకు ఎస్టీలది పెరిగినట్టు చూపించినట్టుంది, రైట్? రైట్, అది పర్టికులర్ ఫిగర్ అనేది కొంచెం అయింది కానీ నేను చూశాను మొత్తము. అది పర్సంటేజ్ పెరిగింది, ఎస్టీలది మాత్రం పెరిగినట్టు చూపించారు, ఎస్టీలది యాజ్ ఇట్ ఈస్గా ఉంది. అంటే మొత్తానికి మీద తెలంగాణలో ఈ యొక్క బీసీ కమిషనే కానీ బీసీ రాజ్యాధికార యుద్ధ పేరే కానీ ఇట్లాంటి ప్రధానమైన అంశాలపైన మీరు చెప్పడం జరిగింది నిఖిల్. ఇప్పుడు దీన్ని మొత్తం మీద బీసీలకి రాజ్యాధికారం అనేది
వస్తుందని మీరు అనుకుంటున్నారా? ఇప్పటికైనా తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయింది. ఇప్పుడు భౌగోళిక తెలంగాణ కోసం ఉద్యమం జరిగింది. సామాజిక తెలంగాణ కోసం మనం 1990లో ఉద్యమం జరిగింది, మారోజు వీరన్ నేతృత్వంలో చెప్పడం జరిగింది. మరి ఇప్పటికైనా బహుజన రాజ్యాధికారము, బీసీల రాజ్యాధికారం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి నిఖిల్ గారు? అంటే నేనైతే ఆప్టిమిస్ట్ అండి. నేను ఆశా దృక్పథంతో ఉంటాను ఎప్పుడు కూడా. ఖచ్చితంగా జరుగుతుందని నమ్ముతాను. ఇంకొకటి ఏంటంటే మనకి న్యాచురల్ ఫినామినానే ఉంది, రాత్రి తర్వాత పగలవుతుంది, రైట్? పగల తర్వాత మళ్ళీ రాత్రి అవుతుంది. సో ఇప్పుడు ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలు చీకట్లో ఉండొచ్చు, కానీ రేపు అనేది ఒకటి ఉంటుందని నేను నమ్ముతాను. ఆ రేపు అనేది బహుజన రాజ్యాధికారమే అని చెప్పి నేను నమ్ముతాను. అది వస్తుందని కూడా నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే బీసీలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల ఒక విధంగా బీసీలకు చాలా చైతన్యం వచ్చింది. అంటే మన వాటా మనం తీసుకుంటున్నాం, మన వాటాను దోచుకుంటున్నారు అని క్లియర్గా అర్థమైపోయింది. ఎగ్జాక్ట్లీ, రైట్? ఎందుకు దోచుకుంటున్నారు, ఎలా దోచుకుంటున్నారు అంటే రాజ్యాధికారం వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి దోచుకుంటున్నారు. ఇప్పుడు ఈ దోపిడీ ఆగాలంటే ఏంటంటే మన రాజ్యాధికారం మన చేతుల్లోకి రావాలి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ దేశం మొత్తం అమలైంది, కానీ ఒక తమిళనాడులో అమలు కాలే. ఈడబ్ల్యూఎస్ని తమిళనాడు ప్రభుత్వం అమలు చేయలేదు, స్టాలిన్ ప్రభుత్వం. కారణం ఏమిటంటే అక్కడ ఉన్నది బీసీ రాజ్యాధికారం, అక్కడ ఉన్నది బీసీ ముఖ్యమంత్రి. స్టాలిన్ బీసీ, ఎగ్జాక్ట్లీ, మంగళి కులానికి చెందిన వ్యక్తి, రైట్? సో ఈడబ్ల్యూఎస్ అమలు చేయలేదు. అదే ఇక్కడ మిగిలిన రాష్ట్రాల్లో అగ్రకులాలు ఉన్న చోట ఈడబ్ల్యూఎస్ వాడికి అవసరం కాబట్టి వాడు చేసుకున్నాడు. యాజ్ సింపుల్ యాజ్ దట్. వడ్డించేవాడు మనవాడు ఉంటే విస్తార్లో మనకు కావాల్సింది మనకు వస్తుంది. మన వాటాని మనం అడుగుతుంది, మనం ఎవరిది అడగట్లే, మేమంతా మాకు అంత ఇవ్వండి అని అడుగుతున్నాం. సో దీనికి పరిష్కారం ఎక్కడుందంటే రాజ్యాధికారం వైపే. రాజ్యాధికారం ఎలా వస్తుంది అంటే యాజ్ సింపుల్ యాజ్ దట్. కాంశీరామ్ గారు చెప్పిందే, మన ఓట్లు మనం వేసుకుంటే మన సీట్లు మనకు వస్తాయి, మన సీట్లు మనకు వస్తే మన రాజ్యం మనం ఏర్పరచుకోవచ్చు. ఇప్పుడు మన ఓట్లు మనం వేసుకుంటే మనకు రాజ్యాధికారం వస్తుంది కదా. మరి ఇప్పుడు ఈ యొక్క మనకు టికెట్లు ఇవ్వడంలో కానీ ఇంకోటి చేయడంలో కానీ మొత్తము అగ్రవర్ణాల ఆధిపత్యం నడుస్తుంది కాబట్టి మరి దీనికి ఏమంటారు? ఇప్పుడు మన ఓట్లు మనం వేసుకుంటే మనకు చైతన్యమై మన ఓట్లు మనం వేసుకుంటే రాజ్యాధికారం, బహుజన రాజ్యాధికారం వస్తుంది. కానీ అక్కడ నిల్చోనికి కూడా మన వాళ్ళకి ఆస్కారము అనేది కల్పించట్లేదు కదా ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు ఏదైతే ఉన్నాయో. సో ఉత్తరప్రదేశ్ ఎక్స్పెరిమెంటే మళ్ళీ చూడాలి మనం. బీఎస్పీ ఒక పార్టీగా ఎమర్జ్ అయ్యి వచ్చిన తర్వాత, సమాజ్వాదీ పార్టీ ఒక పార్టీగా ఎమర్జ్ అయ్యి వచ్చిన తర్వాత బీసీలు కానీ ఎస్సీలు కానీ ఇప్పుడు గొడవ అంతా బీఫాముల దగ్గరనే ఉంది కదా. ఎగ్జాక్ట్లీ. బ్రాహ్మణులు బీఎస్పీలో మాయావతి కాళ్ళు మొక్కి బీఫాములు తీసుకొని వెళ్ళి పోటీ చేశారు. ఇప్పుడు మీరు బీఫాములు ఇవ్వలేదు అనుకోండి, ఏం జరుగుతుంది? మాయావతులు ఇక్కడ తయారవుతారు, అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇక్కడ ఒక ములాయం సింగ్ యాదవ్ లాంటి వాళ్ళు తయారవుతారు. అర్థమైందా? పంచాయతీ అంతా ఏంటి? బీఫామ్లు ఇవ్వట్లేదు కాబట్టి మనం గెలవట్లేదని మీరు అంటున్నారు. బీఫామ్లు మీ పార్టీలలో ఇవ్వలేదు అనుకోండి, ఇప్పుడు మీరు ఒక కిరాయి ఇంట్లో ఉంటారండి. కిరాయి ఇంట్లో ఉన్నప్పుడు ఓనర్ మిమ్మల్ని సరిగ్గా చూసుకోవట్లేదు, సరిగ్గా ఇబ్బందులు పెడుతున్నాడు అనుకోండి, ఏం చేస్తాం మనం? మన ఇల్లు మనం కట్టుకుందాం, ఎందుకు చిన్నదో పెద్ద మన ఇల్లు మనం కట్టుకుందాం, ఈ ఇంట్లో నుంచి బయటకు వెళ్దాం అనుకుంటాం. బీసీ ఎస్సీ ఎస్టీలు అంతా పార్టీల నుంచి బయటకు వచ్చారనుకోండి, అసలు పార్టీలు బతుకుతాయా? బ్రతకవు, రైట్? యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పటివరకు మనం కిరాయి పార్టీలలో ఉన్నాం, రేపు పొద్దున ఆలోచన చేయొచ్చు మన పార్టీ మనకు ఎందుకు ఉండొద్దని. ఉన్నప్పుడు ఖచ్చితంగా బహుజన రాజ్యాధికారం వస్తుంది. ఓకే నిఖిల్ గారు, మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఈ యొక్క బీసీ కమిషనే కానీ బీసీ రాజ్యాధికార యుద్ధ బేరీ అయితే ఏదైతే ఉందో ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా తెలంగాణ ప్రజానీకానికి క్షుణ్ణంగా వివరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నిఖిల్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ ద షో. థ్యాంక్ యూ నిఖిల్ గారు.